నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు డిడి వెంకట్రాజ్, స్టేట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తెలంగాణకి. నూతనంగా నియమించబడిన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలో నేను ఒకటిని. యాజ్ ఎ జనరల్ సెక్రటరీ నన్ను నియమించడం జరిగింది. అందు నిమిత్తమై ఏఐసిసి అధ్యక్షులకు కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మరియు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. నాకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన పిలుపు నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాలు మొత్తం జనసంద్రంగా మారింది. ఇది కేవలము హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలకు పరిమితం కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకం కదిలి వచ్చి మరి నిజాం కాలేజ్ గ్రౌండ్ను కంప్లీట్గా నింపడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ మీద ప్రజలకు ఉన్న ఆశ, ఆసక్తి, అభిమానం ఎంతుందో అర్థమవుతుంది. ఈ ప్రోత్సాహము, ఈ ఉత్సాహము రాబోయే సర్పంచ్ ఎన్నికలలో కూడా దీన్ని ఇలాగే నిలబెట్టుకొని సాధ్యమైనంత వరకు ఎక్కువ సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అట్టి ప్రయత్నం ఫలిస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాను. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ అసలు ఓడిపోతుంది, మొత్తానికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు ఇంతకుముందే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిన పాముతో సమానము. దానికి పాలు పోసినా తేనె పోసినా కానీ బతికే ప్రసక్తి లేదు. ఇప్పటికే దాదాపుగా లేనా కానీ ముఖ్యమైన 3 స్కామ్లలో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. అటు కాళేశ్వరం అయితేంది, ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, కార్ రేసింగ్ అయితేనేది, ఈ 3 ప్రధానమైన కుంభకోణాలలో ఇరుక్కొని ఆ కుటుంబానికి మాత్రమే న్యాయం చేసుకొని ప్రజలను నట్టేట్న ముంచడానికి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి వాళ్ళు ప్రజలందరూ కలిసి ఆ కుటుంబాన్ని నట్టేట్న ముంచిండ్రు. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కన్న కళ నిజం కాదు. కాంగ్రెస్ వైపు ప్రజలు చాలా ఆశతో చూస్తున్నారు. ఇప్పటికే